ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ డయాగ్రామ్ని ఇక్కడ మొత్తం డయాగ్రామ్ని 4 భాగాల్లో 3 భాగాలు వాడే ఇచ్చాడు. ఈ ఒక్క భాగం మిస్ అయిన భాగాన్ని మనం కనుక్కోవాలి. మిస్ అయిన భాగాన్ని మనం కనుక్కోవాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమేమి డయాగ్రామ్ వదిలేశాడో ఆ డయాగ్రామ్ మనం ఫిలప్ చేయాలి. ఓకే, సర్కిల్. ఒకవేళ ఆ సర్కిల్ ఇటువైపు సర్కిల్ ఉండాలి. ఓకే, ఫస్ట్ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఈ సర్కిల్ అన్ని దాంట్లోనూ ఇదే డయాగ్రామ్ ఉంది కాబట్టి ఓకే అక్కడతో 4 ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళీ ఏముండాలంటే పైన స్క్వేర్ ఉండాలి. ఓకే, స్క్వేర్. ఓకే, ఆ స్క్వేర్ కూడా అన్ని ఆప్షన్లోనూ ఉన్నాయి. ఓకే, అన్ని ఆప్షన్లు స్క్వేర్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఈ డయాగ్నల్ రావాలి. ఓకే, డయాగ్నల్ లైన్స్. ఈ డయాగ్నల్ లైన్ లోపల సర్కిల్ లోపల వచ్చిందంటే సర్కిల్ లోపల డయాగ్నల్ రాలేదు, సర్కిల్ లోపల వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాదు. ఓకే, ఇక సర్కిల్ లోపల ఇక్కడ వచ్చింది కానీ లాస్ట్ ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్. ఇంకా ఉండేది 2 ఆప్షన్లు వస్తే సెకండ్ ఆప్షన్ అయినా రావాలి లేక థర్డ్ ఆప్షన్ అయినా రావాలి. ఓకే, ఈ 2 ఆప్షన్లో ఏది సూటబుల్ అవుతుంది అనేది మన ఆన్సర్. ఓకే, ఈ 2 ఆప్షన్లో. ఓకే, తర్వాత చూద్దాం. ఇలా ఈ విధంగా డయాగ్నల్ లైన్ గీసాం. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక లైన్ గీయాలి. ఓకే, ఒక లైన్ గీసాం. ఇది ఈ డయాగ్రామ్ ఎక్కడుందో చూడండి ఒకసారి. ఓకే, ఇటువైపు ఈ డయాగ్రామ్ ఉండాలి, ఈ లైన్స్ లోపల వరకు ఇన్వాల్వ్ అవ్వాలి. జస్ట్ ఈ విధంగా లైన్ ఉండాలి. ఓకే, ఇది బయటే ఉండాలి. ఓకే, లోపల వరకు ఎంటర్ అవ్వకూడదు, స్క్వేర్ లోపు రాకూడదు. ఈ లైన్ స్క్వేర్ లోపు వచ్చింది కాబట్టి ఇది కూడా రాదు, అంటే బయటే వరకే ఉండాలి. కాబట్టి దేర్ఫోర్ థర్డ్ ఆప్షన్ మనకు రైట్ ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే ఈ డయాగ్రామ్ మనకు థర్డ్ ఆప్షన్లో ఆ డయాగ్రామ్ దాగి ఉన్నది అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది.